హలో ఎవ్రీవన్. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే మనకు ఇక్కడ సోర్స్ వచ్చేసి ఏడిఎల్ఎస్ జెన్ 2 అండి. అందులో మనకు ఫైల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఈ ఫైల్స్ రీడ్ చేసి వేరే ఏడిఎల్ఎస్ జెన్ 2 సింక్ ఏడిఎల్ఎస్ జెన్ 2 లోకి అండర్ బ్రాంజ్ లేయర్ లోకి రైట్ చేయాలంటే మనకి ఏంటంటే త్రూ అజూర్ డేటాబ్రిక్స్ లో నోట్బుక్స్ క్రియేట్ చేసి ఈ ప్రాసెస్ చేస్తాం. బట్ మనకు ఈ సోర్స్ ఏడిఎల్ఎస్ జెన్ 2 స్టోరేజ్ అకౌంట్ నుంచి అజూర్ డేటాబ్రిక్స్ లోకి డైరెక్ట్ గా డేటా యాక్సెస్ చేసే మనకు యాక్సెస్ ఉండదు. దానికి ఏంటంటే మనం యాప్ రిజిస్ట్రేషన్ చేయాలండి. ఇక్కడ చూస్తే ఈ డేటా సోర్స్ మధ్యలో ఏడిఎల్ఎస్ జెంట్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డేటా బ్రిక్స్ యూజ్ చేసి మనకు డైరెక్ట్ గా మన యొక్క స్టోరేజ్ అకౌంట్ ఉన్న డేటాని యాక్సెస్ చేయలేం. రైట్. సో దీనికి ఏంటంటే మనకు యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని యూజ్ చేస్తాం. చూసి అక్కడ మన కీవర్డ్ వీటికి సంబంధించిన యాప్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక ఐడి పాస్వర్డ్ జనరేట్ చేస్తాం. వాటిని మన కీవర్డ్ ఇంజెక్ట్ చేస్తామండి. ఎందుకు యాప్ రిజిస్ట్రేషన్స్ అంటే మనకు అజూర్ డేటా బ్రిక్స్ నుంచి ఏడిఎల్ఎస్ జెన్ 2 లో ఉన్న డేటాను యాక్సెస్ చేయడానికి మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. దానికి యాప్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయాలి. అంటే ఇది ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఈ యాప్ రిజిస్ట్రేషన్ అనేది ఒక పర్సన్ అనుకుంటే ఈ పర్సన్ కి ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది అనమాట. ఇతను మాత్రమే డేటాను యాక్సెస్ చేయగలడు. అలా మనం ఏంటంటే ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్లయింట్ ఐడి అనేది యూజర్ ఐడి అండి. ఇక్కడ సర్టిఫికేట్ సీక్రెట్స్ లో ఇక్కడ న్యూ క్లయింట్ సీక్రెట్ అని క్రియేట్ చేస్తే మనకి ఇలా వాల్యూ సీక్రెట్ ఐడి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. యాడ్ అంటే మనకి ఏంటంటే ఇలా వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది పాస్వర్డ్. ఇక్కడ ఓవర్వ్యూలోకి వెళ్తే క్లయింట్ ఐడి అనేది యూజర్ ఐడి అనమాట. ఈ యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ ని మనం ఏం చేస్తామంటే కీవర్డ్ లో స్టోర్ చేయాలండి. ఇవే కాకుండా మనకి స్టోరేజ్ అకౌంట్ లో యాక్సెస్ కీస్ అనేవి కూడా ఇవి కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. వీటిని కూడా ఈ కీస్ ని మనకు సోర్స్ టెస్ట్ ఏడిఎల్ఎస్ జెంట్ లో ఉన్న కీని సింక్ టెస్ట్ ఏడిఎల్ఎస్ జెంట్ లో ఉన్న కీని రెండింటిని మనం కీ వాల్ట్ లో మనం స్టోర్ చేయాలన్నమాట. అవి ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.